అందరికీ నమస్కారం. ఈరోజు మనం జీవితం, మరణం, ఇంకా మోక్షం ఈ మూడు కీలకమైన అంశాల చుట్టూ అల్లిన ఒక అద్భుతమైన పౌరాణిక గాథ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కథ మనందర్లోనూ ఓ ముఖ్యమైన ప్రశ్నను రేకెత్తిస్తుంది. సరే, ఒక్కసారి ఆలోచించండి. మన జీవితం సరిగ్గా 7 రోజుల్లో ముగిసిపోతుందని తెలిస్తే అప్పుడు మన స్పందన ఎలా ఉంటుంది? ఈ శక్తివంతమైన ప్రశ్నతోనే మన కథ మొదలవుతుంది. 7 కేవలం 7 రోజులు. ఒకానొక చక్రవర్తికి మిగిలిన సమయమిది. ఇంత తక్కువ సమయంలోనే ఆయన తన జీవిత పరమార్థాన్ని వెతుక్కుంటూ ఒక గొప్ప ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. మనమిప్పుడు పాండవ వంశానికి చెందిన ధర్మమూర్తి పరీక్షిత్ మహారాజు కథలోకి వెళ్దాం. ఆయన అనుకోకుండా తప్పించుకోలేని ఒక గడువును ఎదుర్కోవలసొచ్చింది. ఆయన ఎంతో ధర్మంగా రాజ్యపాలన చేశాడు. అయినా సరే కేవలం 7 రోజుల్లో మరణిస్తావని ఒక శాపానికి గురయ్యాడు. దీంతో ఆయన తన మరణాన్ని కళ్లారా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అసలు ఇంత పెద్ద సంక్షోభం ఎలా మొదలయింది? అంతటి ధర్మాత్ముడైన రాజు అంత పెద్ద పొరపాటెలా చేశాడు? ఆ క్షణిక ఆవేశం ఆయన విధిని ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. కథ చాలా వేగంగా జరిగింది. వేటలో అలసిపోయి దాహంతో ఉన్న రాజు ధ్యానంలో ఉన్న శమిక మహర్షిని పట్టించుకోలేదని కోపంతో ఆయన మెడలో చచ్చిన పామును వేశాడు. అది చూసిన ఆయన కుమారుడు శృంగికి పట్టరాని కోపమొచ్చింది. అంతే, 7 రోజుల్లో తక్షకుడు కాటువేసి నువ్వు మరణిస్తావని శపించాడు. చూశారా, ఒక్క క్షణం కోపం ఒక సామ్రాజ్యాధినేత విధిని ఎలా శాశ్వతంగా మార్చేసిందో. తను చేసిన ఘోరమైన తప్పు రాజుకు వెంటనే తెలిసొచ్చింది. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. ఇక జీవితం మీద ఆశ వదిలేశాడు. బ్రతకడం కోసం కాదు, మోక్షం కోసం ఒక తీవ్రమైన అన్వేషణ మొదలుపెట్టాడు. ఆయన పశ్చాత్తాపం మాటల్లో చెప్పలేనిది. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కిరీటాన్ని, రాజ్యాన్ని వదిలేసి గంగానది ఒడ్డుకు చేరుకున్నాడు. ఆయన మనసులో ఒకటే లక్ష్యం, మోక్షం. ఆ వార్త తెలిసి దేశంలో ఉన్న గొప్ప గొప్ప ఋషులంతా అక్కడికొచ్చారు. వాళ్లందరి ముందు పరీక్షితు తన సందేహాన్ని ఒకే ఒక్క ప్రశ్న రూపంలో ఉంచాడు. అది కేవలం ఆయన ప్రశ్న కాదు, మనందరి ప్రశ్న. నాకు మిగిలింది 7 రోజులు. ఈ కొద్ది సమయంలో నేను మోక్షాన్ని ఎలా సాధించాలి? దయచేసి నాకు దారి చూపండి అని అడిగాడు. ఇక్కడే మన కథ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుంది. సరిగ్గా ఆ సమయంలో ఆ మహర్షుల సభలోకి వ్యాసమహర్షి కుమారుడైన శుకమహర్షి ప్రవేశించాడు. ఆయన ముఖంలో దివ్యమైన తేజస్సుంది. పరీక్షిత్ అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఆయన దగ్గరే ఉంది. శుకమహర్షి చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా సరళంగా, కాని ఎంతో లోతుగా ఉంది. ఆయన చెప్పిందేంటంటే, రాజా, కఠినమైన యజ్ఞాలు, యాగాలు, తీవ్రమైన తపస్సులు అవన్నీ ఈ కలియుగంలో అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కాని భగవంతుని మీద పూర్తి మనస్సు పెట్టి ఆయన కథలను వినడం అంటే శ్రవణం, అది ఎవరైనా చెయ్యొచ్చు. అదే మోక్షానికి తిరుగులేని రాజమార్గం అన్నారు. ఇక అంతే, ఆ గంగాతీరాన 7 పగళ్ళు 7 రాత్రులు కాలం స్తంభించిపోయింది. పరీక్షిత్ మహారాజు అన్నపానీయాలు మాని పూర్తి ఏకాగ్రతతో శుకమహర్షి చెబుతున్న శ్రీమద్భాగవత కథాసారాన్ని విన్నాడు. ఇంత సరళమైన మార్గాన్ని అనుసరించి పరీక్షిత్ మహారాజు తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఆయన కథ మనందరికీ ఎన్నో కీలకమైన పాఠాలను నేర్పిస్తుంది. అవేంటో ఒక్కసారి చూద్దాం. చూడండి, ఈ కథ మనకు చెప్పే నీతి ఇదే. తప్పు చేసినప్పుడు నిజాయితీగా పశ్చాత్తాపపడాలి. భగవంతునిపై అచంచలమైన భక్తితో ఆయన కథలను వినాలి. మన దగ్గర ఎంత సమయముందన్నది కాదు, ఉన్న సమయాన్ని ఎలా వాడుకున్నామన్నదే ముఖ్యం. 7వ రోజు రానే వచ్చింది. తక్షకుడు వచ్చాడు. కాని పరీక్షితు ముఖంలో భయం లేదు, ఒక ప్రశాంతత, ఒక ఆధ్యాత్మిక తృప్తి. ఆ శాపమే అతనికొక వరంగా మారింది. ఆయన శాంతియుతంగా మోక్షాన్ని పొందాడు. చివరిగా ఒక ప్రశ్న. ఈ ప్రాచీన కథ మన ఆధునిక జీవితాలకు ఏం చెబుతోంది? పరీక్షిత్తు తన చివరి 7 రోజుల్లో మోక్షాన్ని సాధించాడు. మరి మనకు లభించిన 1000 రోజుల్లో మనం ఏం సాధిస్తున్నాం? ఈ కథ మనకు సమయం విలువను, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది కదా. ఆలోచించండి.